హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం పార్ట్ 1లో ఏంటంటే టర్మ్వర్క్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పి నేర్చుకున్నాం. పార్ట్ 2లో ఏంటంటే టర్మ్వర్క్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా సెటప్ చేయాలి, ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేర్చుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే మీరు టర్మ్వర్క్స్ని ఇన్స్టాల్ చేసుకునే డివైస్లో ఏదైతే ఉందో పర్సనల్ డీటెయిల్స్ లేకపోవడం అయితే కొంచెం బెటర్ అనమాట. అంటే ఏం రిస్క్ ఉండదు, కానీ అంటే మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నప్పుడు కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయడం బెటర్. కాబట్టి ఇటువంటి డీటెయిల్స్ని అయితే మెయింటైన్ చేయకండి. ఇంకోటి ఏంటంటే డిస్క్లైమర్ చెప్పాలి కాబట్టి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పసే, మీకు తెలుసు. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అయితే యూజ్ చేసుకోకండి. అలా చేసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీవి ఉంటాయి. ఓకే, ఇక మొదలెడదాం. సో మీరు టర్మ్వర్క్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్యాకేజెస్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం అయితే పీకేజీ స్పేస్ అప్డేట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ప్యాకేజెస్ అనేవి అప్డేట్ అయిపోతాయి. తర్వాత మీకు కొన్ని లిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అన్ని డిఫాల్ట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో సెకండ్ కమాండ్ వచ్చేసరికి మనము నానోని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఈ నానో ఏం చేస్తుందంటే టెక్స్ట్ ఎడిటర్ అనమాట. ఆ ఫీచర్లో మనము నెట్వర్క్ రిపోజిటరీస్ని ఎడిట్ చేసుకోవాల్సి వస్తే ఈ నానో ఫైల్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దాన్ని డిఫాల్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోద్ది. సో తర్వాత థర్డ్ కమాండ్ ఏంటంటే డబ్లికేట్ అనమాట. ఈ డబ్లికేట్ అనేది ఎంత యూజ్ఫుల్ అవుతుందంటే మనం సపోజ్ కొన్నిసార్లు అన్నోన్ సోర్సెస్ నుంచి మనము సోర్సెస్ని అంటే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. తర్వాత మనకి కర్ల్ అంటే CURL కర్ల్ అనే ఒక టూల్ అయితే ఉందన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని మనము నెక్స్ట్ అయితే వర్కౌట్ చేస్తాం అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే దాన్ని కాపీ చేసి జస్ట్ డిఫాల్ట్ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ప్యాకేజెస్ అనేవి అయితే ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. సో తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గిట్ అనమాట. ఈ గిట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనం నెక్స్ట్ ఏ ఒక్క ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా మనకి గిట్ ఫైల్సే కావాల్సి వస్తాయి అనమాట. సో దానికోసం ఏంటంటే పీకేజీ ఇన్స్టాల్ గిట్ అని టైప్ చేయగానే మనకి గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో కొన్ని ఇన్స్టాలేషన్ ఏంటంటే పర్మిషన్స్ అయితే అడుగుతాయి అనమాట. సో దానికోసం ఏంటంటే మీరు ప్రజెంట్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ YND అని అయితే కొన్ని డిఫాల్ట్స్ వస్తాయి అనమాట. ఆ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను. సో తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పిప్ అనమాట. ఈ పిప్ ఇన్స్టాల్ చేయడానికి మనకి పైథాన్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే రన్ అవ్వదు, అది అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను. మీరు కాంటే ఇప్పుడు చూసుకోవచ్చు. నేను పిప్ రన్ చేస్తాను, పిప్ అయితే వర్క్ అవ్వదు. ఓకే, దానికోసం మనకి కంపల్సరీ పైథాన్ కావాలి. అది ఎలా అని చెప్పి మనం ముందు నేర్చుకుందాం. సో పైథాన్ ఇన్స్టాల్ చేసుకోనికి ఏం చేస్తామంటే ఇక్కడ పీకేజీ స్పేస్ ఇన్స్టాల్ పైథాన్ ఉంది కదా, ఆ కమాండ్ని కాపీ చేసుకుని ఇక్కడ డిఫాల్ట్ పేస్ట్ చేస్తే మనకి ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. పైథాన్ ఏవే రిలేటెడ్ ప్యాకేజెస్ ఉంటాయి లేటెస్ట్ వర్జన్వి అన్నీ అయితే ఇన్స్టాల్ అవుతాయి. అక్కడ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. అక్కడ పర్మిషన్ కొన్నిసార్లు YDN అని వస్తాయి అనమాట. D అంటే డిఫాల్ట్, ఈ Y అంటే ఎస్ అనేసి, N అంటే నో అనేసి, అంటే ఆ ఒక్క ఇన్స్టాలేషన్ రిక్వైర్మెంట్స్ మీద అయితే మనకి పర్మిషన్స్ అయితే అడుగుతాయి అనమాట. సో దాన్ని బట్టి మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనం ఒకేసారి అడ్వాన్స్ లెవెల్ అంటే లైక్ టర్మ్వర్క్స్లో ఈ ప్యాకేజ్ బదులు APTని వస్తాయి అనమాట. APT ఫైల్స్ని యూజ్ చేసుకొని మనం హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. సో ఏంటంటే దానికోసం మనము డిఫాల్ట్గా టర్మ్వర్క్స్లోనే మనం కలిని అయితే ఇన్స్టాల్ చేసుకొని నాన్ రూటెడ్ డివైజెస్ కాబట్టి ఎటువంటి డివైస్ని రూట్ చేయకుండానే మనం టర్మ్వర్క్స్లో మాత్రమే నాన్ రూటెడ్ని యూజ్ చేసుకొని ఎలా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఇవి బేసిక్ టూల్స్ అనమాట. ఎలా అయితే మనము ప్యాకేజెస్ని అప్డేట్ చేసుకోవాలో, ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకోవచ్చు. సో తర్వాత మీకు ఏంటంటే ఒక స్టోరేజ్ని సెటప్ చేసుకోవచ్చు. దానికోసం అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ 2 వచ్చేసి. పార్ట్ 1 మీరు చూడలేదంటే పార్ట్ 1 చూడండి ఇన్స్టాలేషన్. సో ఈ పార్ట్ 2లో మాత్రం ఇలా అయితే టూల్స్ని అయితే సెటప్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం డైరెక్ట్గా హ్యాకింగ్ ఎలా చేసుకోవాలో బేసిక్ నుంచి సింపుల్గా నేర్చుకుంటూ వెళ్తాం. ఈ వీడియోకి మీరు ఏం చేయాలో మీకు తెలుసు అనుకుంటున్నాను. సో అది మీరు చేసేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.